ఎస్ మళ్ళా ఇంకెన్ని వస్తాయో ఎస్ వెంటనే చూద్దాం చూద్దాం ఎస్ కంటిన్యూ చేద్దాం ఆదిరెడ్డి గారు. శివభారత్ గారు గుడ్ మార్నింగ్ అండి. వస్తాను మేడం, మీ గుడ్ దగ్గరికి మార్నింగ్ అండి. వస్తాను. ముందుగా విజయ్ కుమార్ గారి వెర్షన్ తీసుకునే వస్తాను. విజయ్ కుమార్ గారు ఎస్ నిన్న శ్వేతపత్రం విడుదల చేస్తూ చంద్రబాబు గారు ఎంత భావోద్వేగం గురిగారు చూస్తాం. చాలా బాధ ఆవేదన కలిగింది పోలవరం సందర్శించినప్పుడు. ఒక ఏపీకి జీవనాడైన పోలవరాన్ని ఎంత దుస్సాహసంతో ఎంత దారుణంగా నాశనం చేసి కొన్ని వేల కోట్ల నష్టం కలిగించారంటూ ఆయన చెప్పడం. సో కాదు మేము చేస్తున్నంత కరెక్ట్గానే చేస్తాము, చంద్రబాబు అబద్ధాలు చెప్తారంటూ అంబటి గారు ఇమీడియట్గా రివర్స్ అటాక్ చేయటం. సో ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులకి ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. ఆ, అంటే ప్రధానంగా కొన్ని ఆరోపణలు వైసీపీ మాజీ మంత్రి వైసీపీ మాజీ మంత్రి అని ఎందుకు అనాల్సి వస్తానంటే అతనికి పార్టీకి సంబంధించిన వ్యవహారం తప్ప నీటిపారుదలకు సంబంధించిన విషయాల్లో నాకు అవగాహన లేదని ముందే అడ్మిట్ అవుతా ఉన్నాడు కాబట్టి ఆయన అంతవరకే పరిమితం చేయాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు మనకి వైసీపీ నుంచి ఎవరు లేరండి. ప్రస్తుతానికి ఎవరు జాయిన్ అవుతారండి సరే, కాసేపట్లో. ఓకే. అవకాశం ఉంటే అంబటి రాంబాబు గారికి ఒకసారి ఫోన్ కలపగలిగితే మధ్యలో మీకు అవకాశం ఉంటే చూడండి. ఒక ప్రధానంగా అంబటి రాంబాబు గారు చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు స్టేట్ తరపున ఎందుకు టేకప్ చేశారు, ముందు స్టేట్ ఖర్చు పెట్టి వర్క్ ముందుకు తీసుకెళ్తే తర్వాత వాటిని బిల్స్ ప్రొడ్యూస్ చేసుకొని డబ్బులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఎందుకు చేశారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఆయన చేశారు. దాంట్లో నిజంగా అవినీతి జరిగిద్ది, అది కరెక్ట్ విధానం కాదనుకుంటే వైసీపీ ఉన్న 5 సంవత్సరాల్లో ఎందుకని వారు ఖర్చు పెట్టారు, కేంద్రం దగ్గర రియంబర్స్ చేసుకున్నారు, దాంట్లో ఎటువంటి తప్పు లేదనేటువంటిది ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రజలకి ఒకే మాట, ఎందుకు కేంద్రం ఉంది, ఎందుకు కేంద్రం అయితే రాష్ట్రం కేంద్రం. నిన్న ఆయన రాకపోక మొత్తం డిబేట్లో ఆయన ప్రధానంగా ఆయన ఏకపాత్రాభినయంలో చెప్పేది అదే, కేవలం ఏంటంటే ఎందుకు కేంద్రం దగ్గర మీరు ఈ విధంగా చేశారు అనేది. కేంద్రం అనేక జాతీయ ప్రాజెక్టులు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మొన్నటి వరకు కూడా అనేకమైనటువంటి జాతీయ ప్రాజెక్టులు ప్రకటించారు. వాటి పరిస్థితి నేటి వరకు ఎలా ఉంది, వాటన్నిటిని ఒక పక్కన పెట్టి ఒకవైపు పోలవరం ప్రాజెక్టు పెడితే ఈ రోజున పోలవరం ప్రాజెక్టు ఎంత కంప్లీట్ అయింది, దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధి అందులో కనపడతా ఉంది. వీరు అంబటి రాంబాబు కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడారో మనందరికీ తెలుసు. వెటకారంగా అనిల్ కుమార్ యాదవ్ మేము పూర్తి చేస్తాం, అది అంటే బెట్టింగ్ చేసినంత ఈజీగా చెప్పాడు. ఆ తర్వాత నిన్న అంబటి రాంబాబు పెడుతూనే వెళ్ళారు. చివరికి అంబటి రాంబాబు వచ్చినాక మేము చేసేస్తా ఉన్నాడు. మళ్ళీ ఒక రోజు విలేకరులు ఏదో ప్రశ్న అడిగితే నాకు తెలియదు నేను కనుక్కుంటా అన్నాడు. తర్వాత చివరికి మా వల్ల కాదు అని చేతులు ఎత్తేశారు. ఇప్పుడు నిన్న స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ ఎంత వర్క్స్ జరిగింది ఏంటి అనేది క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు స్పిల్ వే కానివ్వండి, కాఫర్ డ్యామ్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి అన్ని డీటెయిల్ గా చెప్పారు. నేను పెద్దగా ఎందుకంటే ఆల్రెడీ ప్రేక్షకులందరూ చూస్తుంటారు కాబట్టి. సివిల్ వర్క్ అనేది ప్రధానమైనటువంటి భూమికి పోషింది. దాంట్లో దరిదాపుగా 72 అంటే 71.43% చంద్రబాబు నాయుడు గారు చేస్తే వీరొచ్చి 75.77 అంటే ఒక 3.5% చేశారు. అవును. నిన్న అదే విధంగా అదే కాంక్రీట్ ఇప్పుడు మేము చేసింది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరానికి సంబంధించిన యాక్టివిటీలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కనపడతా ఉంది, కళ్ళ ముందు సాక్షిభూతంగా నిలబడతా ఉంది. కానీ వాటన్నిటిని కూడా వీళ్ళు ఎక్కడ ప్రస్తావించరు. మేము ఏమి చేసాం, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ఏం చేశారనే దానికి పేపర్ పూర్వకంగా ప్రపంచంలోనే అత్యున్నటువంటి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పోలవరం ప్రాజెక్ట్ చేసిన పని ఎక్కిందంటే ఎంత చిత్తశుద్ధితో చంద్రబాబు నాయుడు గారు దాని మీద పని చేశారు, ఎంత డెవలప్ చేశారు అనేది ఆ ఒక్క సాక్ష్యం చాలు. ఆ ఒక్క సాక్ష్యంతోనే ప్రజలకి ఏంటి చంద్రబాబు నాయుడు గారి పోలవరానికి పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటి అనేది అర్థమైపోతా ఉంది. ఇకపోతే మెయిన్ గా లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ దరిదాపుగా 390 కిలోమీటర్ల మేరకు పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారి హయాం. అంటే ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి కార్యక్రమాలు. ఇందాక పెద్దల ఆంజనేయ రెడ్డి గారు కూడా క్లియర్ గా చెప్పారు, రాజశేఖర రెడ్డి గారి పాత్ర కూడా ఉంది దాంట్లో. ఇటుక మోసిన ప్రతి ఒక్కడి
పాత్రని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి మాత్రమే కాదు, అభివృద్ధిలో కానీ రైతులను నిలబెట్టాలన్నా కానీ ఆంధ్రప్రదేశ్ తిరిగి నిలబాలంటే దానికి ఒకే ఒక్క మార్గం పోలవరం. ఉమ్. అటువంటి పోలవరానికి సంబంధించి ఎంత చిత్తశుద్ధితో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే అన్ని అబద్ధాలే. నిన్న అంబటి రాంబాబు గారు టీవీలో అదంతా వేసి చూపిస్తూ అది ఆయనకి దగ్గరలో ఉన్న పేర్లు వాళ్ళు ఆల్రెడీ ముందే రాసుకున్నారు కాబట్టి చెప్పారు. ఆ చివర ఒకటి ఉంటే అదేదో ఛానల్, మీరు చూడండి ఫస్ట్ అదేదో ఛానల్ అక్కడ ఉంది చూడండి, అదేదో ఛానల్. అంటే ఎంత బాధ్యత రాహిత్యంగా అంటే ఒక మంత్రి ఆ పోలవరానికి సంబంధించిన మంత్రి, పోలవరం ప్రాజెక్టులు కానీ నీటికి సంబంధించిన కానీ చేయాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి మంత్రికే ఆ ఛానల్స్ పేర్లే తెలియకుండా కేవలం వాళ్ళకి తెలిసింది ఒక మంత్రి ఏమో ఒక 2.5 సంవత్సరాలు బెట్టింగులు, ఎటకారాలు, రౌడీజానికి సంబంధించిన మంత్రి ఒక పక్కన చేస్తే, మరొక మంత్రి ఏమో గంట అరగంట అంటూ సుకన్య సంజన అంటూ టైం పాస్ చేసినటువంటి ఇంకొక మంత్రి. వీళ్ళని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కర్మ. ఇటువంటి మంత్రులు ఎంతో బాధ్యతాయుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి జీవనాడైనటువంటి పోలవరానికి సంబంధించిన మంత్రులుగా చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని దివాలా తీశారు. ఇంకొక ప్రధానమైనటువంటి ఆరోపణ అంబటి రాంబాబు ఏం చేశాడంటే అవినీతి చేశారు, డబ్బులు దండుకున్నారు, క్యాష్ అన్నాడు. అంటే వాళ్ళు చేసిన పని అందరు చేసి ఉంటారేమో అన్నటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం. పోలవరానికి వచ్చిన నిధులు కూడా మళ్లించారు అనేది ప్రధానంగా వస్తుంది. పోలవరానికి సంబంధించి కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని కూడా వారు రకరకాల వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో అధికారంలో ఉన్నప్పుడు దాన్ని పక్కదారి పట్టించారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పట్టించలేదు. చంద్రబాబు నాయుడు గారు 11,576 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు పూర్తి చేస్తే వీళ్ళు కనీసం 4,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోయారు. ఆ ఖర్చు పెట్టిన వాటికి కూడా సరైనటువంటి డిపిఆర్స్ కానీ దానికి సంబంధించిన ఏ వర్క్ చేశారనే క్లారిటీ కానీ ఏ ఒక్కటి కూడా లేనటువంటి పరిస్థితి. దాని మీద ఖచ్చితంగా అవినీతి జరుగుంటే దాని మీద రేపు మమ్మల్ని కూడా అంటారు కదా, మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఎందుకు బయటికి తేలేదంటారు. మేము అదే చెప్తాను. మీరు 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అందులో అవినీతి చేస్తుంటే మీలాంటి కక్షపూరిత మనస్తత్వం ఉన్నటువంటి రాజకీయ పార్టీకి మేము తప్పు చేసుకుంటే పట్టుకోకుండా ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా దాంట్లో మేము ఎటువంటి అవినీతి చేయలేదు. కానీ మీరు చేసిన అవినీతిని మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అవినీతిని బయటికి తీస్తాం. ఒకవేళ తీగిపోతే సచ్చిలుగా మేము ఒప్పుకుంటాం.